గుజరాత్కు బంగారు గుడ్డు, గుజరాత్కు బంగారు గుడ్డు, తెలంగాణ రెడ్లకు గాడిద గుడ్డు. అది కరెక్ట్ అంతే. తెలంగాణకి ఏం కాలే వాస్తవంగా. ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఏం కాలే. కేవలం గుజరాత్కు బంగారు గుడ్డు, తెలంగాణ రెడ్లకు ముఖ్యంగా రేవంత్ రెడ్డికి మాత్రమే గాడిద గుడ్డు అంతే. పాపం రెడ్లని అంటే అందరూ రాసి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి నీచమైన పనులకు ఆ కమ్యూనిటీ గతంలో 10 సంవత్సరాల్లో కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి నీచమైన నికృష్టమైన పాలనకు, అక్రమ పాలనకు, అవినీతి పాలనకు ఈరోజు ఒక కమ్యూనిటీ బలైంది. వాస్తవంగా వెలమ కమ్యూనిటీనే ఈ రోజు దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణ సమాజం వేలేస్తా ఉంది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి, అదేవిధంగా పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, జానారెడ్డి ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు చేస్తున్నటువంటి నీచ నికృష్ట రాజకీయాలకు ఈరోజు రెడ్డి సమాజం మొత్తం కూడా ఈరోజు దోషిగా నిలబడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇది చాలా బాధాకర విషయం. వెలమలను ఏ విధంగానైతే ఈరోజు వెలేసేటువంటి పరిస్థితి, అంటే వెలేసేట ఆ విధంగా తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. రేపటి రోజున రెడ్డి సామాజిక వర్గం కూడా అదే పరిస్థితి ఏమో. ఒక్కసారి రెడ్డి సామాజిక వర్గమా, ఒక్కసారి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇలాంటి నీచ నికృష్ట పాలన చేస్తుంటే మీ కమ్యూనిటీకే చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది వాస్తవంగా.